వ్యూవర్స్, వెల్కమ్ టు వేణు షో. ఏంటి పేరు చేంజ్ అనుకున్నారా? వేణు వర్స్ నుండి వేణు షోకి చేంజ్ అయింది. ఇదే ఫస్ట్ వీడియో. ఇందాక కూడా కొత్తగా ఏమీ లేవు. సో సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో వేణు వర్స్తో చేసేది, వేణు షోతో ఫస్ట్ వీడియో. ఓకే, ఈరోజు ఏంటంటే ఈ వీడియోలో మీరు వినబోయేది, మీరు నవ్వబోయేది, నేను చెప్పే మాటలతో వాటి గురించి చెప్తా. ఏ మాటలు అంటే నేను సైక్లింగ్ చేశాను. బెంగళూరులో స్టార్ట్ అయ్యి మానపల్లి దగ్గర ఉన్న సిటీఎంకి వచ్చేసా. ఆ జర్నీ గురించి చెప్తా. నేను హెడ్డింగ్ కూడా పెట్టా, అంటే నేను 15th కదా, సో 15th అని చెప్పి నేను రైడ్ చేశాను కాబట్టి ఇట్స్ ఫ్రీడమ్ రైడ్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టేసి ఇన్స్టాలో పోస్ట్ చేసిన. సో ఒకసారి ఇన్స్టాలో కూడా వెళ్ళి చెక్ చేయండి మీకు వీలుంటే. ఐడియా వచ్చి నేమ్ ఈజ్ వేణు అని కొడితే మనకి టాప్ 3లో ఫోటో వస్తుంది. నా ఫోటో ఉంటుంది ఒక అద్దాలు పెట్టుకొని. ఓకే, యాక్చువల్లీ నేను ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచాను. 4:30కి లేచి 5:15కి 5 కల్లా స్టార్ట్ చేద్దాం అనుకున్నా. నేను ఆల్రెడీ రేపటికి ఏమేమి కావాలి అని లగేజ్ సిద్ధం చేసి పెట్టుకున్నా. బట్ లేట్ అయిపోయింది. 4:30కి లేచా, ఫ్రెష్ అప్ అయిపోయా. 5:40కి స్టార్ట్ అయిపోయా. ఓకే, 5:40కి స్టార్ట్ అయ్యాను. చిన్నగా మార్తల్లి మీద నేను ఎలా వచ్చానంటే నేను ఉండే చోటు నుంచి సిటీ అవుట్స్కట్స్కి ఎలా వచ్చేసానంటే నాగనాథపుర, అక్కడ నుంచి మార్తల్లి వయా బెలందూర్. సో మార్తల్లి నుంచి వైట్ ఫీల్డ్ టు కడుగొడి టు హొస్కోటి బ్రిడ్జ్. హొస్కోటి అంటే అక్కడి నుంచి బైపాస్ స్టార్ట్ అవుతుంది. హొస్కోటిలోకి బైపాస్లోకి కలుసుకున్నాం. అలా ముందుకు వెళ్తేనే హొస్కోటి వచ్చేసా. హొస్కోటి నుంచి నెక్స్ట్ చింతమణి రోడ్, అంతే అలా వచ్చేసా. కానీ మార్తల్లి బ్రిడ్జ్కి వచ్చా కదా, సో అక్కడ నేను ఇట్లా వైట్ ఫీల్డ్కి వెళ్ళాలి. ఇట్లా చక్కగా వెళ్తే కేఆర్పురం అవుతుంది, ఇట్లా వెళ్తే వైట్ ఫీల్డ్. ఆ బ్రిడ్జ్ దగ్గర నేను 3 నిమిషాలే ఉన్నా దగ్గర. అంతసేపు ఇట్లా నాకు సీట్ కూడా అందనమాట. ఇట్లా ఉండేవి, ఇట్లా బ్యాగ్ వేసుకున్నా, ఒకటి కింద ఇట్లా ఉంటుంది సైకిల్, ఇట్లా కూర్చొని ఉన్నా 3 నిమిషాలు. టైం అంతా అయిపోయాను. కూడా ట్రాఫిక్ అడొక్కటే నేను హోల్ అయింది. ఇంకెక్కడేం ట్రాఫిక్ లేదు, ఏం లేదు. ఇండిపెండెన్స్ డే కదా, బట్ అంతలాగా బస్సులు అంత బాగా జెండాలు చాలా చోట్ల కనిపించాయి. ఇట్స్ వెరీ గుడ్. ట్రాఫిక్ అదొక చోట నేను వచ్చేసాను. నెక్స్ట్ ఇంకా బైపాస్లోకి వచ్చేసాం. ఈ వైట్ ఫీల్డ్ నుంచి హొస్కోట్ హైవేలోకి కలుసుకునే మధ్యలో ఒక చోట ఆగా. అది ఏరియా తెలియదు కానీ, బట్ అక్కడ ఆగిన తర్వాత అర్థమైందంటే, నేను ఇదంతా రికార్డ్ చేసేది దేంట్లో అంటే సైక్లింగ్ స్టార్ బాయ్ యాప్లో. సో దాంట్లో ఏంటంటే నాకు అది నేను ఇట్లా జోలు పెట్టుకునేటప్పుడు పాస్ అయిపోయింది. అది నాకు తెలియదు. 6 కిలోమీటర్ వచ్చిన తర్వాత అర్థమైంది అనమాట, ఇది పాజ్లో పడింది అని. సో నేను మళ్ళీ రెజ్యూమ్ చేసుకున్నా, మళ్ళీ స్టార్ట్ చేసినాను. అది వేరే కదా. అక్కడ నేను 5 నిమిషాలు బ్రేక్ తీసుకున్నా, కొన్ని బాదం తిని. అంతే, నెక్స్ట్ కూడా స్టార్ట్ చేసేసా. ఇంకా నెక్స్ట్ వెంటనే ఇంకా ఉస్కోట దగ్గరకు వచ్చేసా. అది టోల్గేట్ దాటేసి ఉస్కోట నుంచి చింతమణి రోడ్కి వచ్చేసా. అబ్బా, కొంచెం ఫ్రీ అనిపించింది. స్టార్టింగ్ వచ్చిన వెంటనే ఏంటంటే నాకు ఎదురుగాలు కొడుతుంది. ఏంటబ్బా అంటే ఈరోజు అంతా ఎదురుగాలి అనుకున్నా. గాలి కూడా పెద్దగా తోలలేదు. గాలి వచ్చినప్పుడు మాత్రమే అట్లా ఎదురుగా వస్తుంది, తక్కువే. ఎక్కువ గాలి ఇట్లా మాడ మూసుకొని వర్షం వచ్చే వాతావరణం ఉండింటే నేను అవుట్ అనమాట. ఫుల్ గాలి వస్తుంది, ఇంకొక నాకు ఇబ్బంది అవుతుండే. ఓకే, అలా సన్నగా వచ్చేసాను. ఇంకా బైపాస్ స్టార్ట్ అయ్యే ముందర కొంచెం ఒక 3 కిలోమీటర్లు హౌస్కోట్ నుంచి, అంటే అక్కడిని చింతమణి రోడ్ నుంచి 3-4 కిలోమీటర్లు పోయిన తర్వాత అక్కడ ఒక చోట ఫ్లాగ్ తీసుకున్నా, సైకిల్కి ఫిట్ చేసేసుకున్నా. అండ్ ప్లస్ ఏంటంటే ఒక ఆంజనేయ స్వామి దగ్గర ప్రసాదం పెడుతుంటే తిన్నాను అనమాట. ఓకే అనుకుంటే 2 తూలు తిన్నా, అంటే కొంచెం రైస్ పులిహోర తిన్నా, అండ్ స్వీట్ కేసరిపతి తినేసి ఇంకా అక్కడికి టైం ఎంతంటే 8:30 అవుతుంది. మేబీ 8:35కి మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇంకా ఎక్కువ స్టాప్ చేయలే. అక్కడ స్టార్ట్ చేశాను చిన్నగా. హెచ్ క్లాస్ దాటేసిన తర్వాత చింతామణికి ఇంకా 8 కిలోమీటర్ల దగ్గరలో నాకు ఎలా అయిపోయిందంటే, ఇక్కడ బ్రేక్ ½ అవర్ ప్లస్ 35 మినిట్స్ వరకు బ్రేక్ ఇచ్చాను అనమాట. కాళ్ళు అన్నీ లాగుతున్నాయి నాకు. ఇక్కడ థైస్ కావచ్చు, ఇక్కడ కాఫ్, ఏంట్రా ఇలా లాగుతున్నాను, ఇంకొక కలుగుతున్నాను అనుకుంటున్నాను. అప్పటికి నేను 76 కిలోమీటర్స్ డన్ చేసేసాను. ఇంకా రిమైనింగ్ ఎంత ఉందని చెక్ చేసుకుంటే నా డెస్టినేషన్కి 72 కిలోమీటర్స్.
E72 ఇలా తొక్కుతాను అనుకుని కొంచెం ఉన్నాను అనమాట. ఎందుకంటే నాకు మళ్ళీ నేను చాట్ జీపీటీని అని అడిగాను అనమాట, ఇలా నా స్టేటస్ ఏంటి ఇదని. తినకపోవడం వల్ల నాకు ఎనర్జీ లేదు, ఓకే, రెస్ట్ కూడా లేదు, పెద్దగా తీసుకోలేదు, ఎక్కడక్కడ 5 నిమిషాల కంటే తీసుకోలేదు. సో అందుకని రెస్ట్ ఇచ్చా, బాగా తినడం అంటే ఫుడ్ కొంచెం తిన్నా కదా ప్రసాదంలో, దాని తర్వాత ఏం తినలేదు. సో ఏం తిన్నానంటే బర్పీస్ అని ఉంటాయి, సో చిక్కీలు బర్పీ అలాంటివి. సో అలాంటివి ఒక 8 తీసుకున్నా, ఒక 4 తిన్నా, బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయి, వాటర్ తినుకుంటా ఫోన్ చూసుకుంటా ఉన్నా. అప్ టు బాగా కాలు కూడా ఫ్రీగా వదిలేసాను అనమాట. అది కూడా అన్నేస్వామి గుడి అంటే గుడి కాదు, అన్నేస్వామికి ఒక చిన్న విగ్రహంలాగా ఉంది, అక్కడ బాగా కుర్చేసి ఉన్నది, బాగా చల్లగా ఉండే. అక్కడ కాలు ఆరేసుకొని రెస్ట్ తీసుకొని స్టార్ట్ అయ్యా. నెక్స్ట్ మళ్ళీ ఎందుకు స్టార్ట్ అయ్యంటే 10:50 10:55 స్టార్ట్ అయిపోయా. ఇంకా 72 ఉంది. ఇంకా చిన్నగా వెళ్తున్నా, ఇంకా 12కో 11:30 కలా 11కు 10 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత లంచ్ చేద్దాం అనుకున్నా. బాగా చపాతీ ముద్ద తిందామని ఫిక్స్ అయిపోయినా. నేను చిన్నగా చింతామణికి వెళ్ళా. చింతామణి బైపాస్ ఉంటుంది, బైపాస్లో కొట్టేసాను. బైపాస్కి వచ్చేసిన తర్వాత బైపాస్ నుంచి ఒక 5 కిలోమీటర్లో ఎంతో 50 ఆర్ సంథింగ్ 47 ఎంతో నేను అనుకుంటా, సంథింగ్ అంత డిస్టెన్స్ ఉన్న తర్వాత ఒక గుడి కనిపించింది. ఆ ఏరియా, ఆ ఊరి పేరు నాకు తెలియదు కానీ, బట్ ఆ ఊరు టెంపుల్ వచ్చి చెన్నకేశ్వర స్వామి అనుకుంటా. అక్కడ భోజనాలు పెడుతుంటే ఇంకా సర్లే అని చెప్పి నేను అన్ని సైకిల్ స్టాండ్ చేసి నేను అక్కడ తిన్నాను అనమాట. ఫుడ్ అయితే ఫుల్గా తినేసా, 3 టైమ్స్ పెట్టించుకున్నా, ఫుల్గా తినేసా. ఇది కూడా పులిహోర టైపు, లైక్ టమాటా బాత్ టైపు నిండా ఫుల్గా తినేసి నేను ఇంకా అదే మొక్కుకొని నేను అన్నీ నీట్గా మొహం కడుక్కొని బొట్టు పెట్టుకొని నీట్గా చేసుకున్న తర్వాత అర్చన చేయించిన తర్వాత తినేసి ఇంకా నెక్స్ట్ మళ్ళీ 12:30 12:40 స్టార్ట్ అయ్యా. మళ్ళా నెక్స్ట్ స్టార్ట్ అయిన వెంటనే ఎక్కడికంటే నెక్స్ట్ స్టాప్ అక్కడ ఆ గుడి దగ్గర స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడ అంటే అది కూడా ఊరి పేరు తెలియదు, బట్ ఇక్కడ ఊరి పక్కనే ఒకటి మెడికల్ స్టోర్ కనిపిస్తే ఆగాను అనమాట. సో అక్కడ ఓఆర్ఎస్ ప్యాకెట్ తీసుకున్నా, ప్లస్ అలానే అక్కడ మొబైల్ ఛార్జింగ్ పెట్టా, అండ్ ప్లస్ బనానా తీసుకున్నా. సో బనానా తీసుకొని అన్నీ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఒక ½ అవర్ బ్రేక్ అక్కడ కూడా, ఓకే, ఎందుకంటే ఫుల్గా తిన్నాను కదా, ఎక్కువ మళ్ళీ ఎందుకని అది అరిగేయడానికి అక్కడ బ్రేక్ ఇచ్చేసాను. చిన్నగా వెళ్తున్నా ఒకరు అదే కొంచెం ముందుకు వెళ్ళిన వెంటనే ఇంకా 35 అండ్ 40 చేంజ్ ఏముంది ఈ మధ్య మదనపల్లి. సారీ, నా డెస్టినేషను మదనపల్లి 30, నా డెస్టినేషన్ మళ్ళీ 10 ఎక్కువ 40 అనుకో సరిపోతుంది. ఒక ఫ్రెండ్స్ కాదు సారీ, దారిని పోతున్న ఒక పిల్లలు అంటే నాకంటే పెద్దలు అనుకోండి, వాళ్ళు అడిగారు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అని చెప్పాను, ఓకే అన్నారు. సో వాళ్ళు ఏదో కంగ్రాట్స్ చెప్పి సూపర్ బ్రో అని చెప్పి ఓకే అన్నాను. మళ్ళీ ఏమైనా తింటారు కదా రానని చెప్పి పిలిచారు. లేదు నేను తినేసి అన్ని అట్టి పండ్లు అన్నీ తినేట్టున్నాయంటే సరేలే బ్రదర్ అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిపోయిన కొద్దిసేపుకి ఇంకో ఆయన పరిచయం అయ్యాడు, అతనే రాజేష్ బ్రదర్. ఈయన వచ్చినప్పటి నుంచి, ఈయన రాకముందు కొంచెం ఎండగా ఉండండి, ఈయన పరిచయం అయ్యి అంటే నాతో మాట్లాడుకుంటూ వస్తున్నాడు, నన్ను ఎక్కడో హెచ్క్రాస్తావో ఎక్కడో చూశాడంట, మళ్ళీ ఇక్కడ చూస్తాడు, అందుకని చెప్పి స్లో అయ్యి చూశాడు నా కోసం. ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత మాట్లాడుకుంటూ చిన్న కన్వర్సేషన్ పెంచుకుంటూ అన్న లాస్ట్ వరకు ఆయన వెళ్ళాల్సిందే వాయిల్పాడు. సో ఆయన వాయిల్పాడు అంటే సిటీ నుంచి దగ్గర అనమాట. సో ఆయన లాస్ట్ వరకు నాతో పాటు వచ్చాడు తెలుసా. అది ఎలా అంటే చెప్తా చూడండి. ఆ బ్రదర్ నేను మాట్లాడుకుంటా, దేని గురించి మాట్లాడుతున్నామంటే ఎక్కువ మేము చెప్తానండి, ఏవో ఒకటి సోషల్ ఈవెంట్స్ కావచ్చు, మేము మాట్లాడింది అతని ఎక్స్పీరియన్స్, అతని గవర్నమెంట్ జాబు, నా సైక్లింగ్ గురించి, నేను అక్కడ ఎక్కడ ఉంటాను, నేనేం చేస్తాను, నీకు తెలుసు కదా, కొత్త పరిచయం అయితే ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, ఇవన్నీ చాలా మాట్లాడుకుంటూనే వచ్చాం. దారంతా అప్ టు ఆయన పరిచయం ఒక 50 కిలోమీటర్స్ అలా మాట్లాడుకుంటూనే వచ్చి ట్రావెల్ అయ్యి వచ్చాం. అక్కడ బ్రేక్ ఇచ్చాం, నాకు వాటర్ దగ్గర అంటే ఒక చోట బ్రేక్ ఇచ్చాం. అది ఇంకా రాయలపాడు దగ్గరలో, రాయలపాడు ఒక 10 ఆ మధ్య ఇంకా తక్కువ ఉండొచ్చు, రాయలపాడు దగ్గరలో బ్రేక్ ఇచ్చాను. జస్ట్ అలా బయటికి వెళ్ళి వాష్రూమ్ వెళ్ళొచ్చి లోపలే అట్టి పండ్లు పెట్టి చెట్టు దగ్గర, సైకిల్కి అలా పేర్చినప్పుడు అట్టి పండ్లు కోతులు ఎత్తుకెళ్ళాయి. ఓ అనుకొని
అక్కడి నుంచి మరి ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇంకా అక్కడి నుంచి 32 ఏముంది ఇంకా నా డెస్టినేషను. ఓకే, అన్న వచ్చి ఏమన్నాడంటే నేను కూడా తొక్కుతానన్నాడా. సరే అని చెప్పి అన్న బార్డర్ వరకు అక్కడ వరకు తొక్కుతా అన్నారు. సరేలే అని చెప్పి నేను తోలుతున్నా, అన్న సైక్లింగ్ చేస్తున్నాడు. అలా చిన్నగా మళ్ళీ మాట్లాడుకుంటా, మాటల్లో పడుకుంటా, ఆయన మీరు కూడా జిమ్కి వెళ్ళమన్నాను, ఇలా ఫిట్గా ఉండమని చెప్పాను అన్న, ఇలాంటివి మాట్లాడుకుంటూ వచ్చేసాం, దాటేసాం, బార్డర్కు దాటేసాం. ఏమంటే వచ్చేటప్పుడు కొంచెం డౌన్, ఆ రాయలు పడుకుని బార్డర్ నుంచి ఇంకంతా డౌనే, అది ప్లస్. ఇంకోటి ఏమంటే అన్న సుమారుగా 10 కిలోమీటర్ల పైన తొక్కాడు. అన్నే 15 పైన ఈజీ తొక్కేసి ఉంటాడు. ఆల్మోస్ట్ మార్బల్ వరకు తొక్కేశాడు అన్న. ఇంకా చూసుకోండి. అలా ఇంకా ఏంటంటే మన్నపల్లికి దగ్గరలో ఒకటి మార్ట్ ఉండే. సో ఆ మార్ట్లో ఏమన్నా తీసుకో అని చెప్పారా. సో నేను వచ్చి ఒకటి చిన్న ఏంటి నూలడు తీసుకున్నా. నాకు స్వీట్స్ అవి ఏమి వద్దన్న, స్వీట్స్ తీసుకోమని చెప్పాను. బట్ ఆయన నాకు మీ ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు మీ ఇంట్లో తింటారని చెప్పి స్వీట్ బాక్స్ రెండు కొనిచ్చాడు. సో అలా అయిపోయిన తర్వాత అన్న కూడా కొన్ని థింగ్స్ తీసుకొని ఇంటికి వెళ్ళడానికి ఇంకా నెక్స్ట్ పానీపూరి దగ్గర ఆగాము. సో ఏమి కనిపించలేదు. అన్నకి దోశ అంటే ఇష్టం ఉంటుంది. సో దోశ ఆయనది కర్ణాటక. సో అన్నది చెప్పలే కదా అన్న గురించి. సో అన్నది ఊరు రాసుకుని ఉందండి. తగోడి క్రాస్ అక్కడే చింతామణి దగ్గరలో అన్నది తగోడి క్రాసు. ఆయన ఒక సివిల్ ఇంజనీర్ బెంగళూరు వర్క్ చేస్తున్నారు. అన్న కూడా అన్న వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్, ఫ్రూట్ బిజినెస్ చేస్తారు అనమాట. అలా పరిచయమై అన్నతో అలా జరిగిందనమాట కన్వర్జేషను. అలా మొత్తానికి మళ్ళీ ఇంకా పానీపూరి దగ్గర నాకు అన్న సైకిల్ ఇచ్చేసాడు. ఇంకా 12-14 ఉండిండే సిటిఎంకి. సో అక్కడి నుంచి నేను ఇంకా అప్పుడు కూడా అన్న నాతో పాటు వస్తున్నాడు. అక్కడి నుంచి మన సిటిఎం వరకు, ఇక్కడ సిటిఎం కాదు అన్న వరకు లిఫ్ట్ ఇచ్చాడు. ఎక్కడంటే ఒకటి ఊరు ఉందన్నమాట, ఆరోగ్యవరం. శానిటోరియం కూడా ఉంటారు. సో ఆరోగ్యవరం దగ్గర లిఫ్ట్ ఇస్తే అన్న అలానే వెళ్ళిపోయి వాయిల్పాటి బైపాస్ మీద. ఓకే, సో అది నిన్న జరిగింది. ఫైనల్గా నేను ఎంత రీచ్ అయ్యానంటే 4:40కి రీచ్ అయ్యాను. మొత్తం 11 గంటల పైన పట్టింటే సమయం. అందులో నేను సైక్లింగ్ మాత్రమే టైం వచ్చి 7.5 hours. ఓకే, ఇదంతా నేను చాలా పోస్ట్ చేసిన స్టావ్ అప్లికేషన్ నీట్గా ఇస్తాను అనమాట. నా రూటు ఎంత డిస్టెన్స్, ఎంత పేస్ 19 కిలోమీటర్ గంటకి. ఓకే, ఇదంతా అయిపోయింది కదా. కొన్ని థింగ్స్ మర్చిపోయా. సో ఏంటంటే 2 థింగ్స్ చెప్తా, అవి గుర్తున్నాయి ప్రెసెంట్. నేను వస్తున్నా కదా ఈ బైపాస్లో, ఇప్పుడు ఏదన్నా ఇక్కడ ఊరికి వెళ్ళాలని ఉంటుంది కదా, ఇట్లా ఈ ఊరు అని చెప్పి ఇలా 3 కిలోమీటర్లు అలాంటి చోట్ల ఒకటి ఇట్లా గుడి టైప్ ఉంటుంది. సో విగ్రహాలు ఉంటాయి అన్నమాట, ఆంజనేయ స్వామి విగ్రహాలు. చాలా చూసాను నేను, సుమారుగా 4-5 చూసింటాను. భలే భక్తి ఉందబ్బా కర్ణాటక సైడ్. అండ్ ఇక్కడంటే నీట్గా ఉంటాయి రోడ్లు కానీ, పల్లెటూర్లు కానీ. ఎప్పుడైతే ఆంధ్ర బాట దాటి వచ్చానే తెలిసిపోయి మన ఆంధ్ర గురించి. అంటే నీట్గా మీన్స్ చూడడానికి ఒక రకంగా ఉండదు అన్నమాట. మనం అలా అనిపించింది నాకైతే. బట్ కర్ణాటక అంతా సూపర్, ఆ రోడ్లు అవి కానీ. ఇంకోటి ఏంటంటే మనందరికీ తెలుసు, మేబీ నాకు తెలుసు, మీకు కూడా తెలుసో తెలియదో కానీ, మన సైడ్ అంటే మడకసిర తెలుసు కదా, మడకసిర, గుడిబండ, ఆ ఏరియా వాళ్ళు అక్కడ తెలుగు మాట్లాడేది తక్కువ. వాళ్ళు తెలుగు వాళ్ళు అయినా కూడా, ఆంధ్ర వాళ్ళు అయినా తెలుగు మాట్లాడరు వాళ్ళ ఇంట్లో చాలామంది వరకు. నిజంగా తెలుగు కూడా రాదు, వాళ్ళంతా కన్నడ మాట్లాడతారు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చింతామణి తర్వాత వచ్చి వాళ్ళంతా తెలుగు మాట్లాడతారు. వాళ్ళంతా కన్నడనే, బట్ అయినా తెలుగు మాట్లాడతారు. నేను చూసి షాక్ అయ్యా. నేను కూడా ఏమనుకున్నా అంటే వీళ్ళు కూడా తెలుగు కన్నడ మాట్లాడతారు అనుకున్నా. బట్ ఇప్పుడు బార్డర్లో కూడా మన తెలుగు వాళ్ళు కూడా కన్నడ మాట్లాడతారు అనుకున్నా. ఎలా అయితే ఏంటది మడకసిర వాళ్ళు, గుడిబండ వాళ్ళు, అమలాపురం సంథింగ్, వీళ్ళంతా తెలుగు మాట్లాడరు అక్కడ ఇంట్లో. ఎట్లా అంటే ఎవరైనా చదువుకున్న వాళ్ళు స్కూల్కి వెళ్ళి తెలుగు నేర్చుకుంటారు తప్ప మిగతా ఇంట్లో అమ్మ నాన్నలకి తెలుగు వచ్చిండదు. కావాల్సిన సెర్చ్ చేసుకొని. బట్ ఇక్కడ అంతా తెలుగే మాట్లాడతారు. అన్న బాలయ్య ఫ్యాన్ అంట, సినిమాలకు వెళ్తారు. అక్కడ అన్న ఊరి నుంచి 30-40 ఉంటుందంట మదనపల్లి.
సినిమాలకు రావడం, ఇక్కడికి వచ్చి దోశ తినడము అలా చేసేవాళ్ళంట. ఆ అన్న ఊరి వాళ్ళు. ఆ అన్న పేరు రాజేష్. ఓకే, ఇక రెండింటి పైన చెప్పేసిన కదా. ఇంకా నా ఉడుకు చాలా పెట్టేస్తుంది. యా, ఇదండి ఎక్స్పీరియన్స్. ఇంకోటి మెయిన్ ఏంటంటే, బయలుదేరడానికి ముందు అంటే సరే స్టార్ట్ చేయకముందు నాకు ఒకటే థాట్, అరే నేను ఇలా నేను ఏమన్నా ఇప్పుడు నాకు సైకిల్ పంచర్ అయినా, గాలి తగ్గినా, ఏమన్నా నట్టు ఊడిపోయినా ఏంటి పరిస్థితి అని ఒకటే థాట్. నాకు ఎందుకులే బస్సుకి వెళ్దామా అని ఆలోచిస్తూ ఉంటే, బస్సులో వేసుకొని ఎత్తుకొని పోతే మీరు కదా, ఆగసాట్లు పడ్డం ఎందుకని అనుకున్నాం. బట్ ఎనీవే సాంగ్ కొని అంత అని సాంగ్ పైన భారం వేసి స్టార్ట్ చేసా. మొత్తానికి నాకు హాఫ్ దాటిన తర్వాత నాకు ఇంకా భయం అన్నీ వెళ్ళిపోయినాయి. టక్క 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 ఇంకా కొట్టేసి. యా గైస్, ఇదే అబౌట్ మై సైకిల్ జర్నీ నిన్న జరిగిన ఫ్రీడమ్ రైడ్లో. సో మీరు ఇంతవరకు చూసింటే చాలా థ్యాంక్స్. నా మాటలు ఎక్కడన్నా రిపీట్ అయినా, లేదా మీకు బోరింగ్ అనిపించినా, లేదా ఏమన్నా తప్పుగా మాట్లాడినా, మీరు ఏమన్నా హర్ట్ అయినా, ఓకే, ఇవన్నీ జరిగితే రెక్టిఫై చేసుకుంటా. మీరు కూడా చెప్పండి మీకు తెలిసిన కామెంట్లో. యా, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.